హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. పండుగలు ఇతర సీజన్లలో మనం బస్సు లేదా రైల్లో ప్రయాణించినప్పుడు, లేదంటే హైదరాబాద్ వంటి మహానగరాల్లో సిటీ బస్సుల్లో వెళ్లినప్పుడు, ఇంకా ఇతర సందర్భాల్లో మనం అప్పుడప్పుడు సీట్లు ఖాళీ లేకపోతే వాటిలో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది కదా. ఇక మరీ జనాలు ఎక్కువైతే ఫుడ్ బోర్డింగ్ చెయ్యక తప్పదు. అయితే విమానాల్లో అది సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుందనే చెప్పాలి. అవును, మీరు విన్నది కరెక్టే. అది ఎందుకో తెలుసా? అదేంటో మీరే తెలుసుకోండి. ఈ సంఘటన జరిగింది ఒక నెల కిందట. అంటే ఆ రోజు జనవరి 20వ తేదీ పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్పోర్ట్. అప్పుడే సౌదీ వెళ్లాల్సిన PK-743 అనే బోయింగ్ 777 విమానం టేకాఫ్ కు ఎయిర్పోర్ట్ రన్వే పై సిద్ధంగా ఉంది. ఆ ఫ్లైట్ సామర్థ్యం 409 మంది. కానీ అప్పటికే అందులో 416 మంది ఎక్కారు. అంటే 409 మంది పోను మరో 7 మంది ఎక్స్ట్రా ఎక్కారన్నమాట. మరి వారు తెలియక ఎక్కారా, లేదంటే టికెట్ కొనలేదా, మరేదైనా కారణాలున్నాయా అంటే అలా కాదు, టికెట్ కొన్నారు. మరి టికెట్ కొంటే అలా ఎందుకు నిలబడడం అంటే సీటింగ్ కెపాసిటీ 409 మందే కదా. మరి ఎక్కువగా ఉన్నవారు ఎలా కూర్చుంటారు? నిలబడాల్సిందే. ఈ క్రమంలో వారు కూడా అలాగే చేశారు. అంతలోనే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయింది. అయితే విమానంలో కెపాసిటీకి మించి ప్యాసింజర్లు ఎక్కారని ఆ తర్వాతే పైలట్ కు తెలిసింది. కానీ పైలట్ ఫ్లైట్ ను వెనక్కి మళ్లించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే ఎన్నో వేల లీటర్ల ఇంధనం వృధా అవుతుంది. అందుకని ఫ్లైట్ ను యథాతథంగా నడిపాడు. దీంతో ఎక్స్ట్రా ప్యాసింజర్లతోనే ఆ విమానం గమ్యస్థానం చేరుకుంది. అలా వారు 3 గంటలకు పైగానే నిలబడి విమానంలో ప్రయాణించారు. అయితే ఇప్పుడిదే విషయం నెట్ లో వైరల్ అవుతుంది. సాధారణంగా మనం బస్సులు, రైళ్లలోనే నిలబడి ప్రయాణం చేస్తాం. విమానాల్లో అసలు అలా జరిగే అవకాశమే లేదు. కానీ అది పాకిస్తాన్ కదా, ఏమైనా జరగవచ్చు. అందుకే అక్కడి ప్రయాణికులు ఏకంగా విమానంలోనే నిలబడి ప్రయాణం చేసి అందరినీ షాక్ కు గురిచేశారు. దీంతో ఈ విషయం తెలిసిన వారందరూ నవ్వక మానడం లేదంటే నమ్మండి. మరి మిస్టేక్ ఎక్కడ జరిగిందంటారా? అది టికెట్లు ఇష్యూ చేసిన వారి దగ్గరే. కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ అప్పటికే విమాన సిబ్బందికి చేరుకోగా దాని వివరాలు లేకుండానే ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆ ఫ్లైట్ కు టికెట్లను ఇష్యూ చేశారట. అలా ఇష్యూ చేసిన టికెట్లు చేతితో రాసినవి, కంప్యూటర్ ద్వారా ఇచ్చినవి కావు. దీంతో ఆ సిబ్బంది ఫ్లైట్ నిండిందా లేదా అనేది చూడకుండానే టికెట్లు ఇచ్చారు. మన దగ్గర సినిమా ఆడియో ఫంక్షన్లకు, స్పోర్ట్ మ్యాచ్లకు పరిమితికి మించి టికెట్లు ఇస్తారు కదా, అలా అన్నమాట. ఆ క్రమంలో ఆ ఎక్స్ట్రా ప్యాసింజర్లు ఫ్లైట్ లోకి వెళ్లాక తీరా విషయం తెలియడంతో నిలబడక తప్పలేదు. ఆయన ఏం చేస్తారు? డబ్బులు పెట్టి కొన్న టికెట్లు కదా, చచ్చినట్టు ప్రయాణం చేయాల్సిందే, లేదంటే ఆ డబ్బు వేస్ట్ అవుతుంది కదా. అన్నట్టు ఇంకో విషయం, ఆ విమానం ఏ కంపెనీదో తెలుసా? విజయ్ మాల్యాది కాదులండి, పాకిస్తాన్ నేషనల్ కార్యర్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.